అప్పు తీసుకున్నాడు అప్పు కట్ట శాత కాదా మరి నాశనం చేయగా మన బతుకంటే ఎట్లాగో ఎట్లున్నది. నిఖిత కాలు మొక్కనా నేను ఇక్కడ కాలు మొక్కనా అక్క అక్క ఏం ఆలోచిస్తున్నావు అక్క? పొద్దు నుంచి ఏం తినలేవు, ఇవి అన్నం తిను. నాకు అద్దే తినబుద్ధి అయితే లేదు. ఎందుకు అక్క? నీకు ఆల్రెడీ ముందు నుంచి జ్వరం ఉంది, తిని టాబ్లెట్లు వేసుకుంటే జ్వరం తక్కువ అవుతుంది. ఇట్లా ఉంటే ఎట్లా తక్కువ అవుతుంది చెప్పు? తక్కువ ఏం చేయమంటవే, అసలు బతకనే లేదు, చచ్చిపోతే మంచిగా అనిపిస్తుంది. ఎందుకు అక్క గట్ల అంటున్నావు? అంత పెద్ద పెద్ద మాటలు ఎందుకు మాట్లాడుతున్నావు? ఏం మాట్లాడమంటవే? నన్ను ఎవరు అర్థం చేసుకుంటారు? ఏమన్నా అంటే మొండి దాన్ని పట్టుదలతో ఉంటది అని ఏమేమో అపార్థాలు చేసుకుంటూ మాట్లాడుతారు. బతికేం చేయమంటావు? నేను భర్త అర్థం చేసుకోరు, ఎవరు అర్థం చేసుకోరు నన్ను. గవర్ని ఎందుకు మనసులో పెట్టుకుంటావు అక్క? ఏదో ఒక రోజు వాళ్ళు అర్థం చేసుకుని వాళ్ళే ఎత్తారు. నువ్వైతే అన్నాను నేను ముందు వాళ్ళ. నాకు అద్దు కానీ మీరు హైదరాబాద్ పోతున్నారు కదా, రెడీ అయ్యారా? రెడీ అయినాం, పోతామే కొద్ది అయినాక. తిన్నారా? మేము తిన్నాం కానీ నేను ఇట్లా చూడబుద్ధి అవుతలేదు అక్క. కొంచెం అన్న అన్నం తిను కదా. తర్వాత తింటా కానీ మేఘన, మీ అన్న నన్ను ఎట్లాగో అర్థం చేసుకోలేడు. నేను ఎంత అర్థం చేసుకున్నా అర్థం చేసుకుని కిందకే లెక్క కట్టిరు. మా అమ్మ నాన్న విషయం కూడా నీకు తెలిసే కదా, వాళ్ళు ఎంత మంచిగా ఉంటారో ఎంత మంచిగా చూసుకుంటారో నీకు తెలిసే కదా. మంచిగా చూసుకుంటారా లేదా? మంచిగా చూసుకుంటారు అక్క. అంత మంచిగా చూసుకునే మా అమ్మ నాన్న కూడా తప్పు పట్టిరు. అందుకే చెప్తున్నా మేఘన, మా తమ్ముడు మంచోడు, మీరిద్దరు కలిసి జాబ్ చేస్తుర్రు. ఏదో మనస్పర్ధలు రావచ్చు, ఒకరినొకరు అర్థం చేసుకుని మంచిగా ఉండుర్రి, గొడవలు పడకుర్రి. నాలాగా బదనం కాకు. ఎంత మంచిగా ఉన్నా ఏదో ఒకటి అంటూనే ఉంటారు కొంతమంది. సరే అక్క, ఇప్పుడు అవన్నీ ఎందుకు తీ. నువ్వైతే ఫస్ట్ అన్నం నేను బ్యాగ్ చదువుతా. ఏమైందని అంత నిమ్మలంగా ఉన్నావు? బట్టలు వేసి బయట పెడితే బ్యాగ్ జరుగుతా అని చెప్పినా కదా. అసలు నీకు పోవడానికి ఇంట్రెస్ట్ ఉందా లేదా? ఎందుకు ఇట్లా ఎత్తున్నావు? ఇప్పుడు పోవాలి నా పక్క. మళ్ళీ గిట్ల ఎందుకు మాట్లాడతావు అనంత్? పోదామని అనుకున్నాం కదా ఇద్దరం. అది కాదే, నేను మొన్న అమ్మకును బాబుకి ఏమని చెప్పినా, 1 year వర్క్ ఫ్రమ్ హోమ్ ఉంటుంది బాబు, 1 year ఇంటికాడనే ఉంటాం, ఆడ ఇల్లు ఖాళీ చేస్తామని చెప్పిన. ఇప్పుడు ఉన్న పలంగా మనం పోతాలు ఏమనుకుంటారే? అరే వాళ్ళు అనుకునేది ఏముంది అనంత్? అరే అనుకోరానే, ఇప్పుడు మా అక్క చిడు ఉంటుంది, మా అక్కకి ఏమని తెలుసు? వర్క్ ఫ్రమ్ హోమ్ అని తెలుసు. ఇప్పుడు సడన్ గా మనం ఉన్న పలంగా హైదరాబాద్ పోతామంటే మా అక్క మనసుకి ఏమనుకుంటుంది? అబ్బా నేను వచ్చినందుకు వెళ్ళి పోతున్నాను అనుకున్నాను. అరే నువ్వు చెప్పరాదు, ఆఫీస్ నుంచి కాల్ వచ్చింది మేము పోతామని చెప్పరాదా? ఇక అన్ని ఏది పడితే చెప్తే నమ్ముతారా ఇవాళ? ఎందుకు నమ్మరు? అదేనే, మొన్న మనం ఇక్కడ మాట్లాడుకోలేదా, మా అక్క మొండిది పట్టిన పట్టే పడతా అనుకుంటే అనలేదా? అప్పుడు ఎట్లున్నదో ఏమో పోయి అమ్మకి చెప్పిందంట. ఈ అమ్మ వచ్చి నన్ను ఫుల్ తిట్టింది, అక్క మస్తు బాధపడుకుంటే చెప్పిందంట. ఇంకా నయం నువ్వు కూడా అన్న మాటలు విన్నదో ఏం లేదు, ఇంటికి ఎంత బాధపడుతున్నాను ఏమో అనంత్, నేనన్నది కూడా ఎన్నది కావచ్చు. ఇందాక అన్నం తినిపో అక్క అంటే నా మీదకి ఇండైరెక్ట్ ఎత్తేసినట్టు మాట్లాడింది. అందుకే నేను అద్దంటన్నా. ఇప్పుడు ఈ మూమెంట్ లో మనం పోతే మనం ఇంకా ముంగట గలీజ్ అయిపోతామే. అదంతా ఏమి ఉండదు అనంత్, చూసినావు కదా మనం మాట్లాడుతందుకు కూడా ప్రైవసీ లేకుండా అయిపోతుంది. నాకంత ఇక్కడ కంఫర్ట్ అనిపించలేదు అనంత్. మీ అమ్మ ఏమో రోజు ఏదో వర్క్ చేసుకుంటుంటది, మీ అక్కనేమో వంట చేస్తుంది. నేను ఒక్కదానికి కూర్చొని తిన్న పేరు అవుతుంది తెలుసా రోజు. ఎందుకు నువ్వు ఎట్లైనా వర్క్ చేస్తాను కదా. నేను ఎంత వర్క్ చేసినా ఆ వర్కే గుర్తించరు అనంత్. అన్ని నువ్వు ముందుగా అనుకుంటున్నావు మేఘనా. అది అనుకున్నాడు కాదు అనంత్, అదే రియాలిటీ. రేపటి రోజున నన్ను అంటారు కూర్చొని తిన్న పేరే అవుతుంది నాకు, వర్క్ చేస్తుందని ఎవరు అనుకోరు. రేపటి గురించి ఆలోచించే నేను ఇప్పుడు పోదామని అంటున్నా. అదే పోదాం బాయే. వాళ్ళ అన్న అనుకున్నా నువ్వు అపార్థం చేసుకునేదే ఎక్కున్నది. నువ్వు అపార్థం చేసుకున్నాడు మళ్ళీ ఏదో ఒక గొడవ అవసరమా? అన్ని మంచుకున్నప్పుడే మనం పోదాంపా. నేను అప్పటి నుంచి మొత్తుకునేది గదే కదా, తలకైతే కూడా అయిపోయింది. అత్తమ్మా వస్తున్నా. ఇగో ఇంత చింతపండు, పప్పులు, మామిడికాయ పచ్చడి, అల్లం పేస్ట్. ఇప్పుడు ఎందుకు అత్తమ్మ ఇవన్నీ? ఎందుకంటేనే వేంద్రా ఆడ కొని పట్టించుకుంటే మళ్ళీ ఎంత రేట్ అవుతుంది అనుకుంటున్నావు? బాగా పైసలు అయితే మళ్ళీ అక్కడ మీకు ఏం తెలుసు? ఇంట్లో తీసుకపోతే అయిపోతుంది కదా. సరే అత్తమ్మ. పైలం మరి డ్యూటీకి పోయి వచ్చే కాడ మంచిగా తోవంటి రాంగ పోంగా మంచిగా చూసుకుంటా పోయి చూసుకుంటారు సిటీ పానే అక్కడ. జాగ్రత్త. ఇగో పొద్దాక డ్యూటీకి పోయి వచ్చి బయట తిండి తెచ్చుకొని తినేరు, ఆరోగ్యం ఖరాబ్ అవుతుంది. సరేనా? పొద్దుగాలు లేచి వంట చేసుకొని చెరో టిఫిన్ బాక్స్ పెట్టుకొని ఇంత తిన్నాకనే డ్యూటీ పోర్లి.
ఆ? సరే మరి తినకుంటే ఆరోగ్యం ఖరాబ్ అవుతుంది. ఇక్కడ నేను చేసి ఇచ్చేదాకానే నువ్వు తినకపోయేది, మరి అక్కడ ఏం చేస్తావో ఏం కాతో. సరేనా? సరే అత్తమ్మ, చేస్తా ఇంట్లో. రోజు టిఫిన్ చేసుకొని తిను పొద్దుగానే. ఏమైంది కాలే ఇంకా మేనా వస్తున్నా, అయింది. అమ్మ గిన్నెన మేము పెట్టించింది అమ్మ. ఉండని రానికి ఏమెక్క. ఇగో నిమ్మకాయ గివేందుకే జేబులు వేసుకోరా. ఇగో బాబు మేము పోయేస్తాం ఇక. సరే బిడ్డ. ఏం పంచాయతీ ఉన్నా నువ్వు ఒక్కనే పోకు సరేనా? అక్క అక్క మేము పోయేస్తాం ఇక. సరే జాగ్రత్త. అక్క బాబు ఫోన్ చేస్తే నువ్వు మాట్లాడే, అప్పటిదాకా నువ్వు ఫోన్ చేయకు సరేనా? బాబు వాళ్ళంతా వాళ్ళు ఇంటికి వస్తేనే అక్కని దోలు, లేకపోతే దోలకు సరేనా? ఆ టెన్షన్ నువ్వేం పెట్టుకోకురా. నాతోటి కాకుండా నీకు ఫోన్ చేస్తే నువ్వు వచ్చినాకనే పోదాం తీరాదు. సరే రా, అవన్నీ నీకెందుకు, డాడీ ఉన్నాడు కదా చూసుకోవడానికి. మీరైతే జాగ్రత్తగా ఉండు సరేనా? జాగ్రత్త బిడ్డ. సరే ఇక నువ్వు వెళ్ళు మరి. కొంచెం టెన్షన్ అవుతుందండి. టెన్షన్ ఎందుకే? ఆల్రెడీ మీ ఫ్రెండ్ తో డిస్కషన్ చేసినావు కదా, ఎవరో శృతితోని. చేసిన కానీ లోపల ఏం క్వశ్చన్స్ ఇస్తారో ఏమో, ఇంకో భయం భయం అవుతాను. ఆమె చెప్పిందో దేని గురించి అడుగుతారేమో. చెప్పింది సార్తో మాట్లాడినా అన్నది. డైరెక్ట్ వెళ్ళి ఒకసారి మాట్లాడేసి వచ్చాయి కలవే అని చెప్పింది. మరి దానికి ఎందుకు టెన్షన్ పడతాను? రిఫరెన్స్ ఉన్నాగా వాళ్ళు అడుగుతారు, నీకు వచ్చింది చెప్పు. సరే. ఒకవేళ ఇంగ్లీష్ ఏమైనా నీకు కమ్యూనికేషన్ సరిగా లేకపోతే నీకు వచ్చింది తెలుగులోనే చెప్పు, ఏం కాదు, నో ప్రాబ్లం. ఓకేనా? వాళ్ళకి ఓకే అయితే తీసుకుంటారు, లేకపోతే లేదు. దాని గురించి ఎందుకు టెన్షన్? సరే పోయేస్తా. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ సార్. Good morning. Who is this? రజనీ సార్, శృతి చెప్పారు. Okay, okay. Take your seat. థ్యాంక్ యూ సార్. Yeah, tell me about yourself. సార్, దిస్ ఇస్ రజనీ ఫ్రమ్ హుజరాబాద్. మీకు శృతి అంతా చెప్పానని చెప్పారు. Yes, yes. She has told me everything regarding your qualifications and everything, and I have look after your resume also. So basically, this role is about. ఓకే సార్. And you have to make listings. And coming to your shift, it will be like morning 9 to evening 6 p.m. These are basic details. And you are traveling from? హుజరాబాద్ సార్. మా హస్బెండ్ డ్రాప్ చేస్తాడు. Okay, okay, fine. So actually the distance is too long. Yeah, thank you. సార్. అంత మంచిగా అయ్యా. ఏం చెప్తారు? ఏముండదు. అమ్మాయి పోయింది. అమ్మ ఉన్నది ఇట్లా. ఏందే ఉద్యోగం వచ్చింది, కొన్ని మంచి నీళ్ళు పడకరా. అవా అంత మంచిగా బిడ్డ. అంత మంచిగానే. అందరం మంచిగా, కానీ అద్దానంగా చిట్టి తల్లి హాస్టల్ ఎత్తి ఎట్లుంటుంది పిల్ల? మంచిగా ఉంటుందా, ఎడుతుందా? పోంగు కొంచెం ఇబ్బంది పెట్టింది బిడ్డ. ఇక మంచిగానే ఉంటుందట, అలవాటు అయ్యేదాకా ఏడ్చింది. ఇక మొన్న ఓటి చేసుకురావాలి డాడీ సండే నాకు అని చెప్తే ఇంత పోపన్నం, గ్యారెలు, ముద్ద గ్యారెలు, ఇక చికెన్ పకోడా అని అన్ని పట్టుకొని పోయినా. పోయేటప్పుడు సంబరంగానే ఉన్నది కానీ వచ్చేటప్పుడు ఒకటే ఏడ్చుడు బిడ్డ. నాకే మంచిగా అనిపించలే కానీ ఏం చేయాలి, ఉంచి బుదిరకిచ్చి ఇక వచ్చి నాకు నచ్చిన దిన పెట్టుకుని. జర అలవాటు అయ్యేదాకానే బిడ్డ. ఇక అలవాటు అయిందంటే ఆమె తా ఉంటుంది, మంచిగానే ఉంటుంది, మంచిగా చదువుతుంది బిడ్డ. అబ్బో నీ బిడ్డ తెలియకలేదు. సోపతులు అయ్యారు, ఇక ఆడుతుంది మాగా. అయ్యా రియల్ ఎస్టేట్ ఎట్లున్నది బిడ్డ అనేది? నేను అడుతుంది మామ.
నడుతుంది కానీ అదే మొన్న అడిగినా ముచ్చట ఏమైంది? నేను అడిగిన బిడ్డ సత్యం సార్ని అడిగిన 5 లక్షలు ఇస్తా అన్నాడు. చిరాలకటి మిత్తిగా ఇస్తా అన్నాడు. సరే మా ఎప్పుడు వస్తాయి మరి? ఈ వారంలో వస్తాయి బిడ్డ, ఈ వారంలో వస్తే పట్టుకొని పోదు. 5 లక్షలు ఒక దిక్కు అడిగి. ఏం లేదు కానీ కొంచెం టైట్ ఉన్నాయి మా అట్లని. సరే బిడ్డ, అవి రాగానే తీసుకోపోదు, ఇంకేంది. మంచిగా ఉన్నది కానీ ఏందే మాట గట్ల వస్తుంది. నీ ముఖం కూడా అంత గుంజుకపోయింది ఏంది బాబు? జ్వరం వస్తుందా? ఏమో బిడ్డ, జ్వరం అసలు జ్వరం వచ్చిందనన్నా రాలేదనన్నా ఏం చెప్పాలి, ఏం గుర్తులేదు నాకు. ఏమైంది అమ్మ? ముఖం అంతా గట్ల ఇసుకపోయింది. అమ్మది నీది ఇద్దరిది గట్లనే ఉంది. అప్పుడు చెల్లేస్తాను. రారా, అక్క వచ్చింది కాదు బిడ్డ? ఆగో, ఇది ఎప్పుడు వచ్చింది? మొన్ననే వచ్చింది. వచ్చినామని ఫోన్ కూడా వేయలేదేంది మరి? ఎప్పుడు వచ్చారు? ఇంతకుముందు ఇప్పుడే వచ్చినావు. నువ్వు వచ్చినావని ఫోన్ చేయవానే? మంచున్నారా? కూర్చో. ఏం ఫోన్ చేయమంటున్నావు బిడ్డ? మంచిగా ఉన్నాడా అరవింద్? మీ అత్త మామ మంచిగా ఉన్నారు. అంత మంచిగానే ఉన్నారా? ఏంది ముఖం నీది కూడా గుంజుకపోయింది, జ్వరం గిట్ల వస్తుందా? అట్లా కొంచెం చదివైంది. ఏం చేస్తారు మీ అత్తగారు? పనులు గిట్ల తీరినాయా? నీ అత్తగారు వాళ్ళు చల్లకుండా ఏం చెప్పమంటున్నావు, ఏం చెప్పాలి? జ్వరం వచ్చింది బిడ్డ, జ్వరం వచ్చింది బిడ్డ అని అందరిని అడగబడింది. ఎవరి ముఖం మీద ఆయుష్ లేదు. మొన్న ఏదో చిన్న కీసులాట పెట్టుకుని వస్తే ఆయన కొట్టిండట. ఎవరిని? ఏ చెల్లెను. ఎందుకు కొట్టిండి ఆయనే? ఏమన్నావే? నేనేమనలేను అక్క. మా ఆడబిడ్డ విషయంలో చిన్న గొడవ అయింది, కొట్టిండు. చిన్న గొడవ అయితే ఏమిటి కొట్టిండు? ఆయనకేం పని లేదటనా? ఆ విషయంలో నిన్నెందుకు వచ్చిండు? కొట్టి తోలితే ఇంటికి వచ్చింది చెల్లె. ఇంటికి వచ్చింది, మాకు ఒక్క ముచ్చట చెప్పలే. వారం తర్వాత వచ్చింది ఆయన. వారం తర్వాత వచ్చి నీ బిడ్డ లేదా అని ఓ గురకాయించి అడిగిండు. పెద్ద లొల్లి పెంట చేసిండు. మీదికి వచ్చిండు కొట్టేందుకు. నేను ఏం చేయాలి బిడ్డ? అట్లా కాదు, వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఏమన్నా లొల్లి పెట్టుకొని మీ ఆడబిడ్డ వచ్చి ఇంటి మీదనే ఉండని, తినని తాగని ఏమన్నా చేసుకొని నీ పని ఏందే? నీకేం అవసరమే చెప్పు. అట్లా కాదక్క, నన్ను ఒక్కదాన్ని వేరే వందని చేసి ఉత్తరకు బాధ అనిపించదా? ఎప్పుడు చూసినా గుసగుసలు పెట్టుకుంటారు. నాకు ఎట్లుంటుంది చెప్పు? ఇప్పుడు నా ఇంట్లోనైతే నాకు లొల్లు లేవా? బావ నేను ఎన్నిసార్లు లొల్లు పెట్టుకుంటలేవు? వచ్చి నేను ఇక్కడనే కూర్చుంటానా? నన్ను కోపం చేస్తలేడు, నన్ను తిడతలేడు, కొడతలేడు, ఏం లేదా? భార్యాభర్తల సమస్య అనేది చిన్నది బిడ్డ అని ఎన్నో నచ్చ చెప్పిన, ఎన్నో తీర్లా చెప్పిన. మళ్ళీ దీని బుద్ధి నాకు ఎరికైనా చిన్నప్పటి నుంచి. అయిన దానికి కాని దానికి గిచ్చికాయం చేసుకుంటది. అరే పెళ్ళైనాక ఒక లెక్కలు ఉండాలి. పెళ్ళియాక ముందు నువ్వు అబ్బాయి మీద ఏం చేసినా ఏం మాట్లాడినా నడుతుంది. అత్తగారింటి కాడ రుబాబ్ పనిచేయది. ఏంది అక్క నువ్వు గట్లే అంటావు, అనంతగాడు గట్లే అంటాడు. మరి అన్నారా? ఇప్పుడు చెప్పుకుంటే ఆడట్ల ముచ్చట్లు పెడతాడు, నువ్వేమో ఇట్లాను. అగో, నీకు మంచి మాట చెప్తే కోపం వస్తుందానే? ఒక్కటి చెప్తే నువ్వు అలిగి అవ్వగారింటికి వచ్చినావు అనుకో, అలసే తప్ప నీకు ఏం ఉండదు ఇక్కడ విలువ. మరదల ముందు తమ్ముని ముందు గిడికి వచ్చి ఉంటే ఏమనుకుంటారు? ఇప్పుడు బాబు కూడా బాధపడుతుండు, నాలుగు తీర్లు అంటుర్రట అని. బాధపడదు కాదు బిడ్డ, మేము ఆ నుంచి వస్తానే తెల్లారినగానే గతం అనంతగానికి ఏం చెప్పిందో మేము హైదరాబాద్ ఉంటాం మామయ్య అన్నారు. కథ అవుతుంది బాపు. వాళ్ళు పోయిందని ఏమైంది నీకు ఇంకో ముచ్చట తెలియదు. ఇప్పుడు దాని ముందు ఇది ఇక్కడ ఉంటే, ఇప్పుడు ఇది దాని ఆడబిడ్డను అన్నట్టు అది దీన్ని ఏదో ఒకటి అంటే మీ మనసులు బాధ అనిపి ఇది అంత ఏంది? అది వచ్చినాక మరి బాబు నన్ను ఇట్లా లొల్లి పెట్టిండే, మరి ఆడ వచ్చినాక చెప్పుకోవా? మంచిగానే రావచ్చు నా బిడ్డ అని మేము అనుకున్నాం. ఆయన వచ్చి ఓ ఆరికా లేవా నువ్వు అని ఆయన పెద్ద లొల్లి చేసి బాపుని కొట్ట పోయింది. ఆయనే కోపకొండి మనిషి. ఇది కోపిక ఉండాలనా అద్దా? మరి మీరు చూసుకుంటుంటే రోజులు గడతా అంటే ఆయన అక్కడ ఇది ఇక్కడ ఇదంతా పెంటేందే. ఓ ఇద్దరు పెద్ద మనుషులు తీసుకొని మాట్లాడి దాన్ని ఉంచిరా. అసలు సంగతి తెలియదు నీకు బిడ్డ. ఆయన చచ్చిపోయినాక తెల్లారి వీళ్ళ మామ ఫోన్ చేసిండు, నా బిడ్డ కనిపించలేదు, దాడికి వచ్చిందా బావ అని. కొడుకు ఆ పొలకి ఏమైందో ఏం కాదో, ఆ పొలం ఏంటి అత్తుమిత్తి నీ మీదకి వెళ్ళిపోద్ది బిడ్డ, నీ దండం పెడతాం మీ అత్తగారింటికి పోదు అని బతిలాడి జ్వరం వచ్చినా కానీ దవాఖానలో నుంచి తీసుకొని పోయాను అమ్మ. నేను ఆడికి పోయినాక చూడాలి బిడ్డ, అదో లొల్లి కాదు, అదో పెంట కాదు. నా బిడ్డ పోయినాక యాదికి వచ్చింది, నీ బిడ్డను తోలుడు అని ఎట్లా పడితే అట్లా మాట్లాడి. ఇక మా అల్లుడు అయితే నోటికి ఎంత వస్తే అంత అరే వీధికెళ్ళి దిగలే బిడ్డ. నన్ను నేను పుట్టిన కాంచి కూడా నన్ను ఎవ్వరు ఒక్క మాట అనలే, ఇంత పల్లెత్తు మాట అనలే. కానీ అరే నువ్వు ఇక్కడ నడిచి మాట్లాడరా, నాకిట నుంచి వెళ్ళురా, ఇదే కథ అయినది. అయినా నేను అందరి లెక్క పెళ్లి చేయలేదా, పేరంట చేయలేదా, కట్నం వేయలేదా, కానికి చేయలేదా? ఆయన ఒక చిన్న నౌకరైనా కానీ ఇంత భూమి ఉన్నది, జాగున్నది, నా బిడ్డ మంచిగా బతుకుద్దనే ఉద్దేశంతో ఇచ్చినా కానీ గిట్ల కొట్టి చంపుతారు, గిట్ల మాటకు తప్పు చేస్తారు, నా బిడ్డదే తప్పు చేస్తారని మాత్రం నేను కలర్ కూడా అనుకోలే బిడ్డ. ఈనాడికి మా చిన్న బిడ్డ చెప్పింది అత్తయ్య సంబంధం మంచిగా లేదు అత్తయ్య అంటే ఈయన చెప్తున్నాడా? అరే నీకేమేరు కానీ పిచ్చిదాన్ని, ఇంత భూమి జాగున్నది, నా బిడ్డ మంచిగా బతుకుద్దని ఎవరైనా ఆలోచిస్తారు కదా బిడ్డ. పొలగాడు మంచివాడు అనుకున్నా, ఆ పొలగాడే కొట్టి చంపబట్టి ఇప్పుడు ఇంటికి మంటిపోయే బాబు. బంగారు పోయి ఎవ్వలకు ఉండదు, లొల్లులు అవుతాయి పోతాయి. కానీ ఇప్పుడు మీ ఆడబిడ్డ ఏడిపోయిందే తెలియదే.
ఇప్పుడు మరి ఆ పొల్లకి ఏమన్నా అయితే ఏం కావన్నే నీ పరిస్థితి? అరే నేనేం చేసిండే, నువ్వు కూడా గట్లనే అంటావు. ఏమన్నా పొమ్మని నేను నమ్మిని. ఎవ్వలైనా నీ మీదికే తెత్తరు చెల్లే. నిన్ను లోకం ముచ్చడి చెప్తానా. నన్నే అంటారు అంటే ఆడబిడ్డ నువ్వు అది నీదో కానిపోయిన మాట అన్నట్టుంది, పోయిందని అనుకుంటారు. ఇప్పుడు ఆ పొల్ల మంచిగా వస్తే ఏం లేదు, దెబ్బనేమన్నా అయితే నిన్ను ఉంచుతాడా నీ మొగడు. ఇక లైఫ్ లో కూడా నిన్ను రానియాడు. ఏడ బతుకుతావే? ఎందుకు రానియాడు? నిజంగానే చెల్లి ఏం తప్పు చేసింది? నువ్వు అట్లే మాట్లాడుతున్నావు బిడ్డ. చెల్లె వాస్తవంగా మాట ఉసికిపోయింది, చదువుకున్నది. మన చెల్లె ముచ్చట మనకెరికే. ఇప్పుడు వాళ్ళ దృష్టిలో ఏమున్నది? అరే వాళ్ళ దృష్టిలో ఏమున్నదంటే మరి వాళ్ళకి ఏమని చెప్పి నువ్వు నా బిడ్డ ఏం మాట అనలేదని చెప్పి ఆమె అక్కడ నుంచి పోగానే నా ఇంటికనే ఉంటే అక్కడ లేను కదా నేను. ఇప్పుడు నువ్వు అనుకున్నంత ఈజీగా నీ మొగడు నమ్ముతాడా? ఇప్పుడు నీ మొగడు మరి అరే నా భార్య ఇంట్లోనే లేదు కదా, మా చెల్లె పోయినప్పుడు అని ఆలోచించిండా? నేను ఆడికి చెప్పిన బిడ్డ, ఈ లొల్లుడు పంచాయతీలు అద్దు తల్లి, నీకు తగవే, నువ్వు చిన్నదాని, నీకు అన్ని విషయాలు తెలివయి గింత వడవైతివి. మాట అంటేనే వడవైతివి. ఒక్కదానికి గింత పొడుగు ఎత్తవైతివి. ఓ మాట అన్నప్పుడు ఒక్కరోజు వడాలి. నువ్వు ఏమిటి ఇప్పుడు బాపు కూడా రారా పోరాని బాపుని అనబట్టే ఆయన బడి పంతులన్న విలువ కూడా లేకుండా కాబట్టి ఇంకా గంతే గంతే అనుకుంటున్నావు బిడ్డ. ఇప్పుడు నేను బాయికాడి వేస్తా అంటే వాడు ఆడ కూర్చున్నాడు అంటారే అంటారు. వాడు ఏమంటాడు? వీడు బడి పంతులాట, బలి పోయి పాఠాలు ఏం చెప్తాడు, వాని బిడ్డ జీవితం చక్కగా సరిదిద్దుకుంటలేడు కానీ వీడు మనిషి అట్ట అని అంటున్నా. వెనక నా ముందర నమస్తే అని పెడితే వెనక మాటలన్న పట్టి బ్రహ్మదేవుని బిడ్డకే ఒక గత వచ్చింది. మమ్మల్ని కన్నా మా రాతల్ని కంటే వట్నా ఏమో అందుకే గట్లనే ఉంటది. ఏం చేయాలో అర్థమైతే బిడ్డ. వాళ్ళు మరి నువ్వు కూడా ఫోన్ చేయవైతే ఈ బాధలు ఉన్నాయి బిడ్డ, ఈ కథ ఉన్నది బిడ్డ, ఏది చెప్పవైతివి ఏది లేదా, ఇంత పెద్ద పెంట పెట్టుకొని కొంప మీద ఇది ఉంటే ఏమని చెప్పాలి, ఎట్లా అని చెప్పాలి చెప్పు. మీ బాధలు మీకు సరిపోవని నా బాధలు కూడా మీకు పెట్టనా? ఆయన తిప్పలు ఆయన పడతాడు. ఆయన కన్నా ఆయన ఉన్నాక నాకు ఇది అయిందా, నువ్వు రా నాకెరిగి రా, నన్ను సరిచ్చిపోతున్నా అని మళ్ళీ ఆయన పిలుచుకోనా? నేను ఎవరికేం తక్కువ చేసిన బిడ్డ. ముగ్గురు పిల్లలు కానీ మీకు మంచి మంచి చదువులు చదివిపించి నౌకర్లు ఏదాకా చదివి ఇచ్చిన, అయినింటికి ఇచ్చిన, సంసారాలు మంచిగా ఉండాలని చూస్తే ఇవాళ చెల్లె భవిష్యత్తు ఏమైంది? అది మాటలు పడబట్టే, దెబ్బలు పడబట్టే, నన్ను తెచ్చిపోయబట్టే నా రాత ఏంది అసలు ఏంది, నాకు నా పరిస్థితి, నా ఇల్లు పరిస్థితి ఏంది, నా కుటుంబం పరిస్థితి ఏంది? చేతిలో కీలు బొమ్మలమైనా బిడ్డ మేము. అంతే, ఎంత చేసినా కానీ వాళ్ళ చేతిలో బతికే అయింది నాది. ఎందుకంటే నేను ఇచ్చినోండి కదా, ఈగతో సమానం. వాళ్ళు పుచ్చుకున్న వాళ్ళు పులి, వాళ్ళు ఏదన్నా నడుతుంది, వాళ్ళు ఎట్లా మాట్లాడినా నడుతుంది. వాళ్ళ అయ్యాక కూడా కనీసం వీళ్ళ వరుస తెలియదు బిడ్డ. నువ్వు నడిచి మాట్లాడి నుంచి అంటాడు. ఇక ఊకో బాబు, నువ్వు అంటే నిన్ను మాట్లాడినారంటే నాకు బాగా కోపం అంటే కోపం వస్తుంది, నాకు బాధ అనిపిస్తుంది. ఆడపిల్లల్ని కన్నో గట్నే వాడాల్సి ఉన్నది. ఆడపిల్లలు అంటే నా బిడ్డ ఏమన్నా తప్పు చేస్తే నిజంగానే కానిపోని తప్పు చేసింది, నీ బిడ్డకి తప్పు చేసిందని నిలబెట్టాలి, అడిగిపోయాలి. తప్పు చేస్తే నా బిడ్డ తప్పు చేస్తే నా బిడ్డ తప్పు చేస్తే ఎప్పుడు ఒక వైపు చూడద్దు, ఇద్దరు వైపులో చూడాలి. ఏంటి ఇద్దరు వైపులో చూడాలి? నువ్వు ఆగు. నేను ఎట్లా పెంచిన నా పెంపకం మీద నాకు నమ్మకం లేదా? ఉన్నది, అది మాట అంటే పడేది కాదు, పడేది కాదు. కానిపోయిన మాట అంటే ఎట్లా పడుతుంది? నువ్వు మాత్రం ఎట్లా పడతావు, ఆమె మాట ఎట్లా మాట్లాడుతుంది? సరే తీ, అదేదో ముందట కూర్చున్నాక ఏంది రావడం ఏంది రాకాశ ఏంది అనేది తెలుస్తుంది. కానీ నువ్వు ఇప్పుడు అన్నిటికీ ఆవేశపడి బీపీ షుగర్లు పెంచుకుంటా పేర్లు ఉండని ఇప్పుడు ఏం కాదు, ఉండని ఉండని తోలగొట్టడానికి పోయినాక కూడా వాళ్ళు గట్లా మాట్లాడిరా, నువ్వు కట్నే బాధపడుకుంటా నీకు ఆరోగ్యం ఖరాబ్ చేసుకోకు. ఏం కాదు బిడ్డ, తీయ కాయ బరువా నా బిడ్డ నాకు బరువా? నేను కాదనుకుంటా అన్న, ఏమైతే ఎట్లా అయితే అట్లా అవుతుంది. అది ఊకే అదే రంది పెట్టుకుంటాంది. మళ్ళీ రందెందుకే నేను పోతా అంటాంది. పోయి తనలో వాడు 4 అందుకొని చంపినాక బాయో చెరువు అనుకుంటూ ఉండు. ఇక్కడ సపడే కూకో, ఎట్లయితే అట్లయితుంది. ఎట్లా చేయాలి? బాగా మాట్లాడుతున్నాడు కదా, నాకు అర్థమవుతుంది. ఇప్పుడు దీన్ని ఎట్లా చేయాలి? ఈ పరిస్థితి, ఈ సమస్య పరిష్కారం ఎట్లా బిడ్డ? ఫస్ట్ ఆ పైన వాళ్ళ ఆడబిడ్డ ఉంది కదా, ఆమె సంగతి తెలితే ఏందనేది తెలుస్తుంది. కానీ ఆమె సంగతి మనకి తెలుస్తుంది అయ్యా. ఇంకా అనుకుంటా కానీ ఫోన్ చేసి అనుకుంటుంది. నీకు అరవింద్ అయితే నీతో మాట్లాడతారు కదా, తెలుసు. ఫోన్ చేసి మాట్లాడు. ఆ పొల్ల ఫోన్ గీని ఏం కొంటపోలేదు కావచ్చు. ఏమో ఏం కొంటపోయిందో ఏమన్నది అడుగుదామంటే అడగనిచ్చిల్లా. 5 నిమిషాలు నిలబడియాలి. ఆకిట్ల నుంచి వచ్చినాం. వాళ్ళ కాలు చల్లబడ్డాయి. ఇంకేంది ఇప్పుడు నిమ్మలం అయింది, ఇప్పుడు వచ్చిర్రు. అట్లా మాట్లాడతారు వాళ్ళిద్దరు అయ్యే బిడ్డలు. అక్కడ అంత గొడవైనా కానీ డాడీ నువ్వు లోపలికో బిడ్డ అంటే అరవింద్ మెడలు పెట్టి నువ్వు కేసిండు నన్ను. ఆయన అన్న మాటలకు అసలే తొలబుద్ధి అయితే లేదు బిడ్డ. నాకు కడపాంత ఉడుకుతాను దొరికానా? ఏమవుతుంది ఎట్లా అయితే అట్లా రాలి బిడ్డ, ఇంట్లోకి రండి. ఏం చేస్తాం మరి? ఏం చేస్తావు? రాత ఏ చూడపోయినా ఏడే మానకలు.
తండ్రి నా బిడ్డ నా కళ్ళ ఒకటికి రావాలి, నాకు దొరకాలి తండ్రి. నా బిడ్డ కనపడక కిందోలయ్య భగవంతుడా, మీరు తప్పి మాకు దిక్కేవలేరు తండ్రి. ఏందయ్యా వట్టిగానే కూర్చున్నావు? ఏం చేయమంటాను? అగో ఏం చేయాలంటాను అయింది. పోలీస్ స్టేషన్ పక్కన పోయి 4 సార్లు పోలీసులకు కలితే వాళ్ళ కాళ్ళ ఏళ్ళ పడితే బిడ్డ జాడేదన్నా చెప్తారు కదా. నిన్ను పోయి వచ్చిన పోలీస్ స్టేషన్కే పోయా సార్ని బతిలాడినా. సార్ ఏమన్నా జాడ దొరికిందా సార్, ఇక్కడ మాత్రం దొరికిందా సార్ అని బతిలాడితే మాకు ఇంకెక్కడ ఏం జాడ దొరకలేదు, దొరికిన తర్వాత నీకేమి ఫోన్ చేస్తాం పో అని వాళ్ళు అంటారు. వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తూనే ఉన్నారే, వాళ్ళేం బట్టే కూర్చుంటలేరు. కాదయ్యా, వారం రోజుల బిడ్డ కనపడక అది ఏడమైనట్టు ఎక్కడున్నట్టు ఏం తెలుస్తలేదే. అసలుకే ఆడిపోరి రోడ్డు మీద ఆడిపోరగాళ్ళు పోతే ఎంతో చిత్రహింసలు పెట్టి చంపుతాళ్ళు, చిన్న చిన్న పిల్లలు చంపుతాళ్ళు. నా బిడ్డ వయసు పిల్ల అది ఎక్కడ పోయినట్టు ఏంది అసలు, దాని జాడ ఎట్లా తెలియవల్లే. ఏం చెప్పమంటే బావిలు చూస్తేవి, చెరువులు చూస్తేవి, బస్ స్టాండ్ చూస్తే, రైల్వే స్టేషన్ చూస్తేవి, అంతా ఎంకలాడుతుంది. ఇంకెక్కడ కూడా చాడపడతలేదా? అది దొరసారి పోని ఇప్పటికి మళ్ళీ స్విచ్ ఆఫ్ వేస్తుంది. అది సచ్చిన సాగు తెలియదు, బతికిన పద్ధతి తెలియదు. నా బిడ్డ తలుచుకుంటే నాకు మొత్తం రాత్రిపూట నిద్ర పడతలేదు. తెలంగాణ నాకు ఒకటే ఆలోచన, ఒకటే ఆలాపన అవుతుంది. అది ఉన్నది తెలియదు, ఏం తెలియదా? ఇగో ఇట్లా కూసోకు, జరని దండం పెడితే బెల్లం కొట్టి రాయితీ కూసోకు. వాళ్ళ ముంగట 4 సార్లు కనపడితే ఏదైనా మతలో దొరుకుతుంది, పోయి బతిలాడదప్ప. వాళ్ళు ఏ తిప్పలన్న వాడు ఎంకులు ఆడతారు మన కోసం. కొడుకేడు పోయిండు, వాడు ఎటు పోయిండో. వాడు ఎంకలాడుతాడు, వాడు తిరుగుతాడు, కత్తి కత్తి వాడు తిరగబట్టి. ఇంట్లో మనసులో లెక్క లేనేలేము, మనం తిన్న కూడా పైకి పడతలేదు. ఇంట్లో ఆడిపోరు గలగల తిరుక్కుంటుండేది, అది ఎటు పోయినట్టు ఏమైనట్టు దాని జాడ దొరకక వారం ఆయే. అదే బాధ అనిపిస్తుంది. నమ్మే రోజులు కాకపోయే, ఆడపిల్ల నా బిడ్డకి ఏమైందో అని దాచుకుంటే నాకు పానం అంతా మొత్తం గుండెలు రాయిట్టేసినట్టు అవుతుంది. ప్రభు సార్, ఆ మిస్సింగ్ కేసు అమ్మాయి ఉన్నాయి కదా సార్, వాళ్ళ తల్లిదండ్రులు పిలిపి ఇప్పుడు మాట్లాడేది ఉన్నది వాళ్ళతో, ఫోన్ చేసి పిలిపి పోవాలని. ఓకే సార్, రమ్మను, పోలీస్ స్టేషన్కి రమ్మను. ఓకే సార్. ఫోన్ వస్తా. హలో హలో, శంకర్ గారా? నేనే శంకర్. ఎవరు? మిమ్మల్ని సీఏ గారు రమ్మన్నారండి. అవునా సార్? సరే సార్, వస్తాను సార్. రండి, తొందర రండి. ఏంది పోలీసులా? పోలీస్ స్టేషన్ నుంచి ఫోన్ వచ్చింది, సిఐ గారు రమ్మంటారట. సిఐ ఏమన్నా మధ్యలో దొరికింది కావచ్చు, పోదాం. నేను రానా? నువ్వు ఎందుకు తీయరాదే? నేను పోయేస్తా. ఏ మధ్యలో చెప్తారో, ఏం చెప్తారో, మంచి చెప్తారో, చెడు చెప్తారో, ఏం చెప్తారో ఈ చెవులకు. నువ్వు తట్టుకుంటావా? నువ్వు ఇంటికన్నా ఉండి నేను పోయేస్తా, తీయరా. నాకు పను నిమ్మలం ఉండేది, నేను కూడా వస్తా. పాయ తయారుగా పోదాం. శంకర్, బిడ్డ 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 అన్నావు కదా, పిటిషన్ ఇచ్చినావు కదా నువ్వు. అగో నీ బిడ్డను తీసుకొచ్చినావు. నీ బిడ్డనా? నా బిడ్డే సార్. ఆ బిడ్డతో ఇంకొకటి వచ్చింది, వాడు ఎరికేనా నీకు? తెలియదు సార్. ఇంకైతే నీ బిడ్డను అడుగు. ఏంది బిడ్డ? ఎడిపోయిన రోజు వరంగల్ పోయినాం సార్. ఎవరు చెప్పింది వరంగల్? మేమిద్దరం ప్రేమించుకున్నాం సార్. ఏంది ప్రేమించుకున్నారా? ఎవడు బిడ్డ వాడు? అందరూ వచ్చి 6 నెలలు కాలే, ఇంత బుద్ధి లేదా నీకు? పెళ్లికి ముందే ప్రేమించుకున్నాం అమ్మ మేము. మాకు చెప్పమాని ఒక్కనాడు. అప్పుడు చెప్పే ధైర్యం నాకు సరిపోలేదు. అలికే పన్నెట్టు నరికేమన్నా? పెళ్లికి ముందు ప్రేమించిన మర్తి బదులు దరిద్రం మొకందా నా కడుపులో చెడగొట్టావానే. అల్లుడు చచ్చిపోయాడు, 6 నెలలు కాలే, ఇప్పుడు వాంతో పోయినావా? ఆగవా మీ ఫ్యామిలీ డ్రామాలు. మీ ఏప్రాల్ పిటిషన్ ఇచ్చినప్పుడు ఏమన్నావు నువ్వు? ఏమని చెప్పినావు? బాగా ఎరుగుగా పోలీస్ స్టేషన్కి వచ్చి ఇప్పుడు ఎవరు చంపారో ఎరిగానా నీకు? చెప్పమ్మా, ఇన్ని రోజులు ఎక్కడున్నావు? వరంగల్లో ఉన్నాం సార్. వరంగల్లో ఏం చేస్తాను? ప్రేమించిన అతనితో వెళ్ళిపోయింది. ప్రేమించిన పోయినావా? నీకు పెళ్లి కాలేదు ఎవరకు? అయింది అయింది సార్. మరి అయినాక మళ్ళీ ఆయన ఎట్లా చేసుకున్నావు? ఇంకా పెళ్లి చేసుకోలేదు. చేసుకోలేదా? చేసుకుంటారా? నువ్వే నారా బాబు? తెలుసా అమ్మాయికి పెళ్ళైంది? చెప్పు. చెప్పమ్మా చెప్పు. ఎట్లా చచ్చిపోయింది? నీ భర్త ఎట్లా చచ్చిపోయింది చెప్పు. సూసైడ్ చేసుకొని. ఏంటిది? సూసైడ్ చేసుకొని చచ్చిపోయింది సార్. అంటే మాకు తెలియదు అనుకుంటానా? సూసైడ్ అంటాను. ఎట్లా చచ్చిపోయింది నీకు తెలియదా? తెలియదా?
తెలుసు. నీకు తెలియదారా? నీకు తెలియదా? ఏది తెలియదు నీకు? ఇల్లే మొత్తం నిన్న ఇప్పుడు నీకు తెలియదారా? ఒక్కొక్కరిని లోపడేసి తొక్కుతాం బిడ్డ. నిన్ను కూడా మీ ఇద్దరు రాజు ఇలా పోలీస్ స్టేషన్ వేసి తెల్లదాకా ఒప్పుడే తొక్కుతారని ఏదో చెప్తారు. తమాషా చేస్తారని కూడా రా. సార్ నేను చెప్తా సార్. సార్ జరిగింది ఇది సార్. నా బిడ్డ ఇంట్లోకి వెళ్ళిపోయి వారం అవుతుంది సార్. ఆడపిల్ల ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్తే ఎక్కడ ఆగమైందో అని బావిలు, చెరువులు, ఊళ్ళు, పల్లెలు, పోలీస్ స్టేషన్ చుట్టూ, బస్ స్టాండ్ల చుట్టూ, రైల్వే స్టేషన్ల చుట్టూ ఏమైందో తెలియకుండా అయోమయమైన సార్ ఇంటి రోజు. కానీ ఇప్పుడు నా బిడ్డ వచ్చి ఒక మంచి పానం తీసిందంటే అది నా బిడ్డ కాదు సార్. దాని స్వార్థం కోసం అది మంచి పానం తీసిందంటే అది ఉన్నా ఒకటేసారి లేకున్నా ఒకటేసారి భూమి మీద. ఏ రోజైతే అది నా అల్లుని చంపిందో అదే రోజు నాకు కడుపున చచ్చిపోయినట్టే సార్. అది నాకు తెలియకుండా ఎన్ని రోజులు నా దగ్గర బతుకుందే కానీ దానికి మాకు ఎటువంటి సంబంధం లేదు సార్. మీరు ఏమైనా చేయండి సార్. దాన్ని పాపాత్మురాల నువ్వు చేయబట్టి అన్న సంసారం ఖరాబ్ అవుతుంది కాదే, నీ మూలంగా వదినత్తలేదు కాదే, ఇక కనీసం బుద్ధి జ్ఞానం ఉందా అని మీ దండం పెట్ట సార్. మీరు ఏమైనా చేసుకోండి. అవ్వా దండం.